today. This is your Lucky. This is your channel. So guys, ఇవాళ వచ్చేసి ఏంటంటే ఫుడ్ Food ఛాలెంజ్ challenge. ఆగు విత్ ఏదైతే 2 చెప్పినావు బాయిల్డ్ కదా ఇప్పుడే? ఎగ్స్ టొమాటో కర్రీ విత్ రైతా. ఆలోచన చేద్దాం. ఎవరి వాళ్ళకి సపరేట్. ఒకటి ఫుల్ కర్రీ, ఇది ఫుల్ కర్రీ. ఒకటి హాఫ్ కర్రీ, ఒకటి హాఫ్ కర్రీ. 2 సేమ్ బాయిల్డ్ ఎగ్స్, ఒక రైతా, ఇటు ఒక రైతా. సో ఫుడ్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం. 150 grams 150 grams. ఎక్కువ తినలేము కాబట్టి 150 grams. నేను తింటా, మా తమ్ముడు ఏం చేస్తాడు నాకు తెలియదు. సో ఇవాళ నాతో పాటు మా తమ్ముడు ఈక్వల్ గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఉంటాడో లేకపోతే మధ్యలో వదిలేసి తెలియదు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? చిల్లీ పౌడర్ నాకాలి గైస్. ఆ చిల్లీ పౌడర్ నాకుతేనే కదా కొంచెం థ్రిల్ వచ్చేది. ఓకేనా? సో ఇది అన్నమాట మాది రైస్. సో స్టార్ట్ చేద్దాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో టెన్షన్ ఆడుతుంది గైస్. మనకైతే ఎలా లేదు, ఎందుకంటే మనం రోజు తినేది కాబట్టి. సో జరుగు, ఈ టెన్షన్ తర్వాత. ఓకే, సో ఇప్పుడైతే బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఉంచొద్దు. బాయిల్డ్ ఎగ్స్ మొత్తం తీసేయాలి. కర్రీ ఉంచినా పర్లేదు. లోపల నీళ్ళని తినాలి. ఓకే గైస్, అది మాత్రం మాకే టాస్క్. నీళ్ళని తినా బట్ ఓకే చేద్దాం. రైతా మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే కర్రీ కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి రైతా పెట్టుకున్నాం. సో లెట్స్ గో. 1 2 3 గో. వేడి కర్రీ, వేడి. ఓ మై గాడ్ గైస్, ఉంటున్నది. మా అమ్మ అనిసింది. అయిపోయిందండి. బండి స్టార్ట్ కాదు, బండి కొంచెం పవర్ కావాలి. అన్నమే కాదు, అవి ఎగ్ కూడా తినాలి. అది మాత్రం చెప్పలే, పైసా అనుకున్నది తిన్నది. ఎగ్ లోపల ఉన్న ఎల్లోతో కలుపుకొని తింటే స్పైసీ అంత అనిపిస్తుంది. రోజు తినకంటే ఇవాళ ఎక్కువ తింటున్నాం guys. అది కర్రీ కర్రీ
కర్రీ వేసుకోపోతే కారం మొత్తం నువ్వే తింటావు. నా కర్రీ మొత్తం అయిపోతుంది. కర్రీకి ఏం లేదు ఎంతో వాటర్ వాటర్ నువ్వు టైగర్ రైతా నో కౌంట్ అనే చెప్పిన. రైతా కూడా కౌంటే అట్లా అంటే కర్రీ కూడా కౌంటే కదా guys? కావాలా? లక్కీ అయిపోయింది ఆల్రెడీ. నేను చెప్పినా గైస్ మా తమ్ముడే ఫస్ట్ ఓడుకుంటాడు. నిన్న ఫుల్ తలుపు తాగాం, ఫుల్ అడగైపోయింది అందరికి. ఇది మాత్రం నాట్ కౌంట్ ఇది నాట్ కౌంట్ కొంచెం రైస్ మిగిలిన కారం నువ్వు తింటావు. నాకంటే నోడుతుంటాను మండుతుంది గైస్ ఊరంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా తమ్ముడు అన్నం తినడు గైస్. వాడు ఇప్పుడు ఏ క్లాస్ అనుకున్నారు? మేబీ మీరు ఏదో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అనుకున్నారు, కాకపోతే అది ఇప్పుడు 7th క్లాస్. నీకోసం అవుతుంది అది అస్సలు అనుకో. తమ్ముడు పీకట. ఒకసారి బండి కొంచెం నమ్మంగా వెళ్ళగా మా ఇష్టం అది, మా బండి మా ఇష్టం. నీ బండి నేను పెట్రోల్ పోసుకొని ఆ బండి పెట్రోల్ అయితే అందుకే నేను లైట్ వేసుకోవాలి. ఇవి తినడం ఎక్కువ అంట, ఉల్లిగడ్డలు క్యారెట్ డైలీ తినకండి అలా ఫుల్. ఇంకా మా తమ్ముడు 200 grams వేసుకుందామని చెప్పాడు. అట్లా సపరేట్ చేస్తాను ఉన్న అన్నం కూడా కౌంటే. ఎంత మంచి టైం ఇస్తాను. అందుకే ఇంటికాడ అప్పుడప్పుడు అన్నం తినాలి. మా తమ్ముడు ఏంటంటే మొత్తం అవుట్ సైడ్ ఫుడ్.
లేసు, కురుకురే, చిప్స్. ఇంకేం తింటావు బాబు? మీ తలకాయ అవును, నా తలకైతే 24 hours తింటాడు గైస్. ఇంకా ఎందుకో స్కూల్లో కూడా నేను పక్కన కూర్చున్నా 24 hours స్కూల్లో మా సార్స్, ఇక్కడ మా తమ్ముడు తిని ఏంటిది ఆ కౌంట్లెస్. అబ్బా అట్లా అంటే నీ కొడుకు ఆ కూర కూడా తినాలి, అంతే కదా గైస్. బిడ్డలకు సపోర్ట్ ఎత్తలేరు ఎప్పుడు తల్లి. నా వల్ల కాదు. కడుపులోకి వెళ్తుంది. తెలియదంట. కారం తింటావా బిడ్డ? తినేది నువ్వు. విన్నర్ 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 చికెన్ డిన్నర్. సో గైస్ మొత్తం ప్యాకప్ అనమాట. విన్నర్ అయింది నేనే కాబట్టి మా తమ్ముడు తిరిగి పౌడర్ తింటాడు. ఎక్స్ప్రెషన్స్ తినబుద్ధిగా వస్తున్నాయి గైస్. సో గైస్ మా తమ్ముడైతే ఎక్కువ అయితే కారం తినడు అనమాట. సో అక్కడైతే మైక్స్ అయితే ఆఫ్ అయిపోయినాయి. సో అందుకే లాస్ట్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఒక స్పూన్ అయితే పెడదాం అనుకున్నా మా తమ్ముడికి, కాకపోతే మా తమ్ముడు తినలేడు గైస్. అంత పెడదాం అనుకున్నా ఫస్ట్. వెనక నుంచి మా మమ్మీ కూడా రియాక్షన్ ఇచ్చింది, అంత వద్దు వాడు తినలేడు అని చెప్పేసి. సో అందుకే కొంచెమే పెట్టేసిన. నేను తింటా అని తీసుకున్నాడు. సో మనం వేస్తే మళ్ళీ భయపడతాడు, ఎందుకు మళ్ళీ ఎక్కువ పడితే కళ్ళకి ఇట్లా పడ్డది అనుకో, ఎందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి ఇచ్చేసిన. తింటా అంటే తింటలేడు, నాకు కొడదామని చూసిండు. యాక్షన్స్ చేస్తుంది. నేను పెట్టనా అంటే మళ్ళీ వద్దొద్దు అన్నాడు. ఊదుతా అంట కారం మొత్తం పోవాలని చెప్పేసి, నేను మళ్ళీ ఊదుద్దని చెప్పేసి ఊదితే ఫుల్ కారం పెడతా అని చెప్పేసి అన్న. అంటే ఇంకా తిన్నా అని చెప్పేసి తింటుండు. సో చూడండి ఎట్లా చేస్తుండో. సో మొత్తం అయితే తినేసిండు. కారం బాగా అవుతుంది, ఎందుకంటే వాడు కారం తినడు, జంక్ ఫుడ్స్ బాగా తింటాడు అనమాట. సో ఆ జంక్ ఫుడ్స్ తినడం వల్ల స్పైసీనెస్, కర్రీలో కూడా స్పైసీ ఎక్కువ అయితే కూడా తినడు ఆయన. సో ఒకటేసారి తినేసరికి కొంచెం అది అయిపోయింది అనమాట. చక్కెర కూడా తిన్నాడు కానీ తగ్గలే అంట స్పైసీ. సో గాయ్స్ ఇప్పుడైతే పాపం బాగా ఫీల్ అయిపోతుండనమాట కారానికి. అది యాక్చువల్గా గండు కారం అనమాట, గుంటూరు కారం టైప్ కారం బాగుంటుంది, పట్టించిన కారము. సో మొత్తం ఆగం చేసిన మమ్మల్ని ఆ రోజు నైట్. మళ్ళీ ఇంకా నేనే వెళ్ళి ఐస్ క్రీమ్ వచ్చిన. తింటా ఉన్నాడు, చక్కెర వాటర్ తాగుతుండే కానీ తగ్గలేదని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చిన. వెళ్ళిపోయింది కదా బయటికి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి ఛానల్స్ కావాలి, ఎలా చేయాలనేది కూడా కామెంట్ చేయండి అన్నమాట.